హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నటరాజు రవీందర్ కల్కి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీతో కూడినటువంటి కూటమి ఘన విజయాన్ని సాధించింది. తెలుగుదేశం 135 సీట్లు గెలుచుకోగా జనసేన తనకు కేటాయించిన 21 సీట్లలో కూడా అత్యధిక భారీ మెజార్టీతో గెలుచుకుంది. అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకుంది. అలాగే బీజేపీ 8 సీట్లు కలిపి మొత్తం 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన అందరికీ తెలిసిన విషయం. అయితే నేను చెప్పేది ఏంటంటే, జనసేన రాజకీయాల్లోకి వచ్చి ఈ తెలుగుదేశంతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈసారి ఎలక్షన్లో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అయితే నేను అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత నేనే ఒక వీడియో పెట్టాను యూట్యూబ్లో. ఏంటంటే, పవన్ కళ్యాణ్ విజయం అనేది ఇది ఒక చారిత్రాత్మక విజయం. ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి అసలు ఇతర రాజకీయాలు అవసరమా ఒక సినిమా వాడికి అని ఎన్నో పర్సనల్గా కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని విమర్శించిన వాడు వ్యక్తిగతంగా అది విమర్శలే తప్ప చేతగాని వాడు చేసే పనే తప్ప ఇది సమర్థులు చేసే పని కాదు అని పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అయితే ఇదే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే, పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన విజయ సభలో 20 మంది అంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా 20 మంది గెలిచిన వాళ్ళతో అదేవిధంగా 2 ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ప్రసంగించినప్పుడు అక్కడ హాల్లో సమావేశమైన వాళ్ళందరినీ గమనించడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ని వీరాభిమానించే వీరాభిమానులు కానీ ఎక్కడైనా సరే ఒక 35 ఇయర్స్ లోపు వాళ్ళే అంటే జనసేన కార్యకర్తలు అదేగా పవన్ కళ్యాణ్ని అద్భుతంగా వీరాభిమానంతో ఆరాధించే వాళ్ళందరూ కూడా 35 ఇయర్స్ లోపు వాళ్ళే ఉంటారు. సో కానీ ఇక్కడ జనసేనలో గెలిచిన 20 మంది కూడా అసలు 20-35 ఏళ్ల లోపు వాళ్ళు అయితే కాదు. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు 40 ఇయర్స్ పైనే ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. అయితే వీళ్ళ ముఖాలను ఎప్పుడు కూడా మన జనసేన కార్యకలాపాల్లో కానీ జనసేన మీటింగుల్లో కానీ మరి ఎక్కడ మనం గమనించుండం. ఇవన్నీ కొత్త ఫేసులే. ఒకసారి ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు ఇది కంపల్సరీగా గమనించాల్సిన విషయం. సో వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వీళ్ళకి ఏ ప్రాతిపదికన ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు అంటే పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలు పనికిరారా, అభిమానులు పనికిరారా? ఈ విషయాన్ని అభిమానులు తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం ఎప్పుడు కూడా ఆ అభిమానులను వ్యక్తిగతంగా ఆరాధించి సినిమాల్లో హీరోయిజాన్ని చూసి మనం ఇష్టపడిపోయి అభిమానించినంత మాత్రాన అది నిజమైన అభిమానం కాదు. రాజకీయాలు మన సమాజానికి ఎంతో సంబంధం ఉంది, మన జీవితాలను మార్చే విషయం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి దయచేసి ఈ యొక్క పర్సనల్గా ఉన్న అభిమానాన్ని రాజకీయాల్లో ఉపయోగించవద్దు. వాస్తవంగా ఏం జరిగింది అనేది గమనించాలి. సో నేనైతే ఈ పవన్ కళ్యాణ్ గారి విజయ సభలో మాట్లాడిన వ్యక్తులందరిని చూసిన తర్వాత నాకు ఈ వీడియో పెట్టాలనిపించింది. ఎందుకంటే దయచేసి ప్రజలారా అదేవిధంగా మనం అభిమానించే వ్యక్తులు మనని మోసం చేయకూడదు. అలా వాళ్ళు మోసం చేసినా మనం మోసం పోకుండా ఉండాలంటే మన ముందు జరిగే వాస్తవాలను కానీ ఖచ్చితంగా మనం అవగాహన చేసుకోవాలి. నేను ఈ వీడియో చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ అభిమానులకి అదేవిధంగా జనసేన అభిమానులకి కాస్త కోపాన్ని తెప్పించవచ్చు, కానీ కాస్త సంయమనంతో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే మనం పార్టీ కార్యకర్తలము అదేవిధంగా పవన్ కళ్యాణ్ అభిమానులు 35 సంవత్సరాల లోపు వాళ్ళే ఉన్నాం కదా. రక్తం మండే నెక్తురు నిండే యువకులం మనం అందరం కలిసి ఆయనకి మద్దతు తెలిపాము. అదేవిధంగా మహిళలను కూడా కలిసి ఆయనకి మద్దతు తెలిపాం. అలాంటప్పుడు ఈ గెలిచిన 21 ఎమ్మెల్యే సీట్లలో పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగిలిన 20 మందిలో వీళ్ళు ఎవరున్నారు, అసలు ఈ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఉన్నారా అనేది ఒకసారి గమనించాలి. అదేవిధంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది మహిళలు ఉన్నారనేది కూడా గమనించాలి. అయితే రాజకీయాలు అనేవి స్వార్థం కోసమా లేకపోతే నిస్వార్థం కోసమా అనేది దయచేసి ఆలోచించండి. జనసేన విషయంలోనూ ఇప్పుడు జరిగిన విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లో నేను మీ నటరాజు రవీందర్. అదేవిధంగా కల్కి నవభారత నిర్మాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి నేను చెప్తున్న విషయాలను అన్యదా భావించొద్దు. వాస్తవాన్ని గమనించాలని నేను అభిమానుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసేన కార్యకర్తల్ని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.